హాయ్ అండి, ఈరోజు మునగాకు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇగోండి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇలాగా గిల్లుకొని పెట్టుకుంటే గింజలన్నీ కూడా నూనెలో వేగి చాలా బాగుంటుంది పచ్చడి. 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు మినపప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు, 1 చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇవి వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. నేను రుబ్బేటప్పుడు మీకు చూపిస్తాను. సాల్ట్ మన రుచికి తగినట్టుగా. మునగాకు నేను ఇంత తీసుకున్నాను. దీనికి ఉన్న కాళ్ళన్నీ కూడా తీసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. మనకి వేపుకోవడానికి తగినట్టుగా నూనె. ఓకేనండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. 1 గరిటెన్నర నూనె వేసుకున్నానండి. నూనె హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే అన్నీ కూడా చాలా బాగా వేగుతాయండి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాల తర్వాత జీలకర్ర, ఈ ఆవాలు మినపప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కూడా అన్నీ వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇవ్వండి, చూసారా పోపులన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, పోపులన్నీ తీసాను కదా. ఇంకా నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఈ మునగాకు కూడా వేసుకొని వేపేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా మగ్గబెట్టుకోవాలి. చూసారండి, వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి ఎలా మగ్గిపోయిందో, ఆకంతా కూడాను కొంచెమే అయ్యింది. చూసారా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకొక నిమిషం ఉంచి తీసేద్దాం. ఇది ఎక్కువగా మునగాకుని మరీ ఎక్కువగా మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. కట్టేస్తున్నాను. ఇది కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ చేసేద్దాం. ఇదండి, 1/2 స్పూను సాల్ట్. చింతపండుని నేను వేడి నీటిలోనే నానబెట్టుకున్నానండి, అది కూడా వేసేసి ఇది మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఇగోండి, ఇలా నలిగింది కదా. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం వేసుకొని, పచ్చి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఇప్పుడు రుబ్బేసుకుందాం. ఇదిగోండి, పచ్చడి అంతా చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో. నాకైతే ఉప్పు అన్నీ కూడా బాగా సరిపోయాయి. ఇలా పెట్టుకొని అన్నా సరే మీరు తినేయచ్చు, పోపు వేసుకుపోయినా పర్వాలేదు. కానీ నేనైతే మటుకు పోపు వేస్తున్నాను. అది గ్రౌండ్ నట్ ఆయిల్తో వేస్తే చాలా బాగుంటుంది. నువ్వుల నూనెతో అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది మునగాకు పచ్చడి కాబట్టి మునగాకుకి నువ్వుల నూనె అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇగోండి, మినపప్పు, జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు అనమాట. ఇప్పుడు పోపు వేసారు. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కువే పడుతుందండి. నూనెలో మగ్గితే ఇంకా బాగుంటుంది అనమాట పచ్చడి. నూనెతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇగోండి, నూనె హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర కూడా వేసేద్దాం. కొంచెం పోపులు కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పచ్చడి వేసుకుందాం. పోపులు కలర్ మారాయి కదా, ఇప్పుడు పచ్చడి వేసేద్దాం. చూసారా, నూనె అంతా కూడా పచ్చడి బాగా పీల్చుకుంది కదా. ఇది 3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. అన్నంలోనైనా సరే, మనకి టిఫిన్లోని, ఇడ్లీల్లోనైనా సరే, అట్లలోనైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి తినడం వల్ల వేడి చేస్తుంది.
కొంచెం మజ్జిగ అయ్యి కూడా వాడాలన్నమాట. కానీ వారానికి ఒక్కసారైనా సరే మునగాకు వాడడానికి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.